హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దామా? అదేనండి మసాలా వడ. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా వస్తుంది. అలా క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలో నేను చెప్తాను. ఆ టిప్స్ ఫాలో అవుతూ మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎంత బాగున్నాయో మీకే తెలుస్తుంది. తయారీ విధానం ఎలా చేయాలో చూసేద్దాము. ఈ పచ్చెనగపప్పు అంటారండి, మేము పచ్చెనగపప్పు అంటాం. దాన్ని 2 గ్లాసులు తీసుకున్నాను నేను. 2 టీ గ్లాసులు తీసుకొని ఒక 5 నుంచి 6 అవర్స్ వరకు నానబెట్టండి. నానబెట్టాక దాన్ని మిక్సీ జార్లో పట్టుకోవాలండి. కానీ మెత్తగా అయితే మిక్సీ జార్లో పట్టుకోవద్దు. కొంచెం మెత్తగా పట్టుకున్నా కానీ మీకు పట్టుకోవడం రాకపోతే కొంచెం ఒక గుప్పెడు పచ్చెనగపప్పుని, అంటే నానబెట్టిన పప్పుని పక్కన పెట్టుకొని, ఆ తర్వాత మొత్తాన్ని మిక్సీ పట్టుకున్నారు కదా, ఆ మిక్సీ పట్టుకున్న దానిలో ఈ పచ్చెనగపప్పునైనా కలుపుకోవచ్చు. లేకపోతే కొంచెం బరకగా పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకున్నారంటే అంత టేస్టీగా అనిపించదు. సో పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఆ పప్పు గ్రైండ్ చేసుకున్న దానిలో ఆనియన్స్, మిర్చి, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వడకు తగ్గట్టుగా పట్టుకోవాలండి. ఎక్కువ నీళ్ళు అయితే వేసి పట్టుకోవద్దు. నీళ్ళను మామూలుగా మీరు తీసేసుకున్నారంటే సరిపోతుంది. చూడండి, చూపించిన విధంగా పట్టుకోవాలి. అంతేకాదండి, వడకైతే మనం ఎట్లా పట్టుకుంటామో సేమ్ అట్లాగే పట్టుకుని అవన్నీ వేసి కలిపాక ఒక పాన్లో చూడండి అంటే మనము డీప్ ఫ్రై కదా, డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ పోసుకొని బాగా ఆయిల్ అనేది కాగాలండి. ఎంత బాగా కాగాలంటే అంత బాగా కాగితేనే ఆ వడ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఆ తర్వాత నేను అసలు కవర్ కూడా వేసుకోవట్లేదండి. చూడండి, ఆయిల్ బాగా కాగాక చేతిలోనే పెట్టి చిన్న చిన్నగా వడలుగా తయారు చేసుకోవచ్చు. ఇవైతే మసాలా వడలు పులుసు కూడా పెట్టుకుంటారండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. అట్లాగే తిన్నా కానీ చాలా బాగుంటుంది. దీంట్లో కొద్దిగా గరం మసాలా కానీ లేకపోతే చాట్ మసాలా కానీ కలుపుకున్నారు అంటే ఆ వడక అనేది సూపర్ టేస్టీనెస్ వస్తుందండి. చూపించిన విధంగా ఆయిల్లో చిన్న చిన్న, అంటే మరీ పెద్ద వడలుగా చేసుకోవద్దండి, ఎందుకంటే మసాలా వడ అంటే చిన్నగానే ఉంటాయి. వాటికి చాలా అంటే చాలా టేస్ట్ రావాలంటే ఇలా చిన్న చిన్నగానే చేసుకోవాలి. మరీ ఎక్కువ మందంగా చేయొద్దు, అలానే ఎక్కువ పలుచగా చేయకుండా మీడియంగా చేసుకోండి. మీడియంగా చేసుకుంటేనే ఆ వడలు అనేవి చాలా బాగుంటాయి. ఇలాగ అన్నీ వేసేసుకున్నాక ఒక సైడ్ కాలాక రెండో సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవడమే వడలు. చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. మీరు అసలు వంట రాదు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేయండి. వడలు ఎంత బాగా ఎంత టేస్టీగా కుదురుతాయో. నేను చెప్పినట్టు చేశారు అంటే చాలా బాగుంటాయి. అది తినడానికి ఈవినింగ్ స్నాక్స్గా అయితే చాలా మంది ఇష్టపడతారు. పిల్లలు నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. చూడండి, ఇలా కొద్దిగా బ్రౌనిష్ కలర్లో ఒక పక్క కాలింది అంటే ఇంకొక పక్క తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చాలండి. అన్నీ ఒకటేసారి కాల్చుకున్నాక తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగా ఎర్రగా బ్రౌనిష్ కలర్లో మంచిగా కనిపిస్తున్నాయో. అట్లా కాలితేనే వడ లోపల వరకు కాలుతుంది. పిండి పిండిగా లేకుండా చాలా అంటే చాలా బాగా తినడానికి చాలా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.